Good morning and welcome to your favorite program Breakfast Show. సో ప్రతిరోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ షోలో మీకు చక్కగా 2 వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేస్తూ వస్తున్నాను కదా. మరి ఈ వారం అంతా కూడా ముందు మనం చెప్పుకున్నట్టుగానే పొంగనాలు స్పెషల్. సో నాకైతే ఈ రోజు కొంచెం ఆకలి ఫాస్ట్ గా వేస్తుందండి, పొద్దున్నే ఆకలి వేసేస్తుంది. అందుకనే ఏమాత్రం లేట్ చేయకుండా ఇన్స్టెంట్ గా ప్రిపేర్ అయిపోయేటువంటి ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలని ఇవాళ మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? సో రెడీయా? సో లెట్స్ స్టార్ట్. సో ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో పెరుగు, అలాగే అటుకులు అంటారు కదా, సో అటుకులు అండ్ రవ్వ అండ్ అలాగే సోయి కూర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉండేవి తీసుకుందాము. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ అటుకులు తీసుకుని అటుకుల్ని మనం కొంచెం వాటర్ వేసి నానబెడదాం, సో దట్ స్మూత్ గా అయిపోతాయి కదా. అందుకని ఒక కొద్దిసేపు మనం అటుకుల్లో వాటర్ వేసేసి నానబెట్టేద్దాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తానంటే మిక్సింగ్ బౌల్ తీసుకుని, మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం ఏం వేస్తామంటే పెరుగు, అలాగే కార్న్ ఫ్లోర్ పౌడర్ ఇవి వేస్తే కొంచెం మనకి ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసినా కూడా మంచిగా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటాయన్నమాట. సో ఒక స్పూన్ తీసుకుంటాను. ఫస్ట్ ఏం వేస్తానంటే రవ్వ. ఓకే, ఈ రవ్వ వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఒక 3 స్పూన్స్ రవ్వ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి. సో ఇప్పుడు ఏంటంటే సోయికూర వేస్తున్నాను. సోయికూర చాలా మంది కొంచెం చేదుగా ఉంటుంది అని చెప్పేసి తినడానికి ఇష్టపడరు, కానీ ఏంటంటే చేదుగా ఉన్నటువంటి ఫుడ్స్ లోనే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇది తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. అందుకని ఇది కూడా నేను వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. సన్నగా తరిగిన సోయికూర వేసాను. అలాగే ఇందులో కరివేపాకు ఒక 1/2 స్పూన్ అంతే, కరివేపాకు రెబ్బలు. అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఇది కూడా వేసుకుందాం. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్ని కూడా మన డైట్ లో ఎంత చేర్చుకుంటే మనకు అంత మంచిది కాబట్టి ఇవన్నీ మనం వేసుకుందాము. ఇంకా అల్లం ముక్కలు చాలా చిన్నగా కట్ చేసాము అల్లం. సో ఈ అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు సాల్ట్. ఓకే, సాల్ట్ వేస్తాను. ఇదేంటి సాల్ట్ లాగే ఉంది అనుకుంటున్నారు కదా, ఇది సోడా. సో సోడా కొంచెం వేసాను. ఓకే, ఇప్పుడు ఇందులో మనము బియ్యపిండి వేస్తున్నామండి. బియ్యపిండి కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే పెరుగు వేద్దాం. మనము ఇన్స్టెంట్ గా చేస్తున్నాం కాబట్టి ఇందులో పెరుగు వేస్తున్నాం. ఎందుకంటే పులుపు కానివ్వండి లేదా ఆ స్మూత్నెస్ కానివ్వండి రావాలి అంటే పెరుగు వేస్తేనే అది వస్తుంది. తర్వాత అటుకులు కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే పొంగనాలు వేయడానికి కొంచెం మనకి ఈజీగా ఉండాలి కదా. అలానే మరీ లిక్విడ్ లాగా కూడా చేసుకోకూడదు, కొంచెం వాటర్ అయితే సరిపోతాయి. సో ఎర్లీ మార్నింగ్ మనం హడావిడిగా ఉన్నప్పుడు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది అన్నప్పుడు ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం పొంగనాలు. ఇప్పుడు ఏం వేస్తున్నానంటే అటుకులు. ఫస్ట్ మనం వాటర్లో నానబెట్టుకున్నాం కదా అటుకులు, కొంచెం స్మూత్ అవ్వడానికని ముందే నానబెట్టేశాను. సో ఫైనల్గా లాస్ట్లో ఇవి కలుపుతున్నాను ఇందులో. ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సింగ్ అయిపోయింది, పొంగనాలు ప్లేట్ పెడదాం. పొంగనాలు ప్యాన్ పెట్టేసుకుంటే అది హీట్ ఎక్కుతుంది, తర్వాత మనం పొంగనాలు ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? సో ప్యాన్ తీసుకొస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని పొంగనాలు ప్యాన్ పెట్టేశాను.
ఇది కొంచెం గట్టిగా ఉంది కదా పేస్ట్. సో ఫైన్ గా మనము అంటే అటుకులు వేసాం కదా అదంతా కూడా మెత్తగా అయిపోవాలన్నమాట. అందుకని కొంచెం మనం ఎక్కువగా మిక్సింగ్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేద్దాం దీంట్లో. పొంగనాలు ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసుకుని ఓకే. సో ఆయిల్ వేసేసాము. ఇప్పుడు పొంగనాలు బ్యాటర్, మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకున్న పొంగనాల బ్యాటర్ రెడీగా ఉంది కదా, ఇది వేసేసుకుందాం. చూసుకొని జాగ్రత్తగా వేసుకుందాం. సో ఈవెన్ గా అన్ని పొంగనాలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాము. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ షోలో మనం ఇప్పుడు వెరైటీగా పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. సో పొంగనాలు రెడీ అయిపోయాయి, ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు. ఒక్కసారి తిప్పేద్దాము. ఓకే అండి, ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు రెడీ అయిపోతున్నాయి. సో మరి ఒక్క 1 minute లో ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఆ లోపు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను. ఇంకా అయిపోయింది మొత్తం. సో సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటే రెడీ అయిపోతాయి మన ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు. సో 1 minute. చూసారా, మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. చక్కగా పెట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఒక 1 minute వెయిట్ చేస్తే ఇది కూల్ అయిపోతుంది. నెమ్మదిగా స్పూన్తో ఒక్కోటి మనం తీసి పక్కన పెట్టుకుందాం నెమ్మదిగా. ఓకే అండి, సో చూస్తున్నారు కదా, రెడీ అయిపోయాయి ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేయండి. ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, అటుకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, సోడా ఉప్పు చిటికెడు, జీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, సోయ్ కూర 1 కప్పు, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, అల్లం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె తగినంత. ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సోయి కూర, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి సోడా కూడా వేసేసి బియ్య పిండి, పెరుగు వేసి బాగా కలిపి నానబెట్టిన అటుకులు కూడా వేసి బ్యాటర్ లాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాల పాన్ పెట్టి ఈ మిశ్రమాన్ని పొంగనాలు లాగా వేసేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు రెడీ. ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్ మీరు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగున్నాయండి, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. మనము రవ్వ పొంగనాలు కాకుండా మామూలుగా పొంగనాలు చేసుకుంటే ఎలా ఉంటాయి, అంత స్మూత్ గా అంత టేస్టీగా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇందులో మనం పెరుగు వేసాము అలాగే సోడా కూడా వేసాము కాబట్టి చక్కగా ఉంది. అండ్ మధ్యలో మనము సోయి కూర కూడా వేసాం కదా, సో అది తింటూ ఉంటే ఎక్కువగా మనకి ఆ సోయి కూర ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తూ ఉంది. చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి నిజంగా. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో ఈ రోజు నేను చేసి చూపిస్తాను స్ప్రౌట్స్ రాగి కిచిడి. ఇందులో స్ప్రౌట్స్ ఉంటాయి, రాగి ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి.
ఓకే, సో స్ప్రౌట్స్ రాగి కిచడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయండి. ఫస్ట్ మనం ఏం చేసాము అంటే ఇక్కడ చూడండి, ఒకసారి లుక్ వేసుకోండి. సామలు, వీటిని సామలు అంటారు. ఇవి రాగులు అండ్ ఇది పెసరపప్పు, మనందరికీ తెలిసిందే. సో ఈ మూడింటిని కలిపేసి ఒక 1 hour మనం వాటర్లో నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను వాటర్లో నానబెట్టేశాను. దాని తర్వాత మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో కుక్కర్ పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసేసి మనము నెయ్యిలో మొత్తం ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి. తర్వాత మనము మిక్స్ చేసుకున్నటువంటి 3 ఉన్నాయి కదా, ఈ 3 ఐటమ్స్ ని కూడా ఇందులో వేసేసుకుని ఉడికించేసుకోవాలి. అంతే, కిచడీ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనం కిచడీని పెసరపప్పుతో చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు రాగులు సామలు యాడ్ చేసేసరికి అది మనకి అమృతాహారం లాగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా చాలా హెల్దీ కాబట్టి. ఆయిల్ బదులుగా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఘీ. కిచడీకి ఎక్కువగా నెయ్యి యూజ్ చేస్తారు కదా, అందుకనే నేను కూడా నెయ్యి యూజ్ చేస్తున్నాను ఆయిల్ బదులుగా. మిరియాలు, పెప్పర్ అంటారు కదా, మిరియాలు. సో ఈ మిరియాలు వేసుకుందాం. కొంచెమే వేసుకోవాలి ఇది, ఎందుకంటే ఎక్కువ ఘాట్ వచ్చేస్తుంది కాబట్టి మిరియాలు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు లవంగా కూడా ఒక 6 to 7 అలా, అంతే. ఇప్పుడు దాల్చిన చెక్క వేస్తున్నాను. దాల్చిన చెక్క కూడా ఒక 2-3 సరిపోతాయండి, అంతే, అంతకు మించి ఎక్కువగా అక్కర్లేదు. దీన్ని బగారా ఆకు అంటారు కదా, సో బగారా ఆకు అంటారు కదా, బగారా ఆకు కూడా మనం వేస్తున్నాము. ఒక 2-3 అలా. ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేసాను, అంతే, చాలు. నెక్స్ట్ సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు వేస్తున్నా. ఓకే, తర్వాత క్యారెట్, ఇప్పుడు బీట్రూట్ వేస్తున్నాను. తర్వాత టమాటో ముక్కలు. ఇప్పుడు స్ప్రౌట్స్ ని కూడా ఒక రోజు ముందు నానబెట్టుకున్నారండి. మొలకెత్తిన స్ప్రౌట్స్ మనం తీసుకుంటున్నాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక 2 minutes మనం ఇలా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో, అదే ఘీలో. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇంగువ అంటారు కదా, ఇంగువ ఇది వేస్తున్నాను. కొంచెమే వేసాను, చాలా కొంచెం ఇంగువ కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాము. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం, సో దట్ ఇవి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఓకేనా? ఓకేనా, ఇవి కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఏవైతే మనం 3 మిక్స్ చేసుకున్నాం కదా, 1 hour నానబెట్టుకున్నాం కూడా, సామలు, రాగులు, అలాగే పెసరపప్పు. ఒకసారి కలిపేద్దాము ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ మనము వాటర్ వదిలేసి జస్ట్ నానబెట్టినటువంటి రాగులు సామలు మాత్రం వేసుకుందాం. వాటర్ వదిలేద్దాం ఇందులో, ఎందుకంటే క్వాంటిటీ ప్రకారం మనం ఇందులో వాటర్ వేసుకోవాలన్నమాట. కాబట్టి ఫస్టే ఇప్పుడు మనము నానబెట్టుకున్నది డైరెక్ట్గా వేసుకుంటే వాటర్ ఎక్కువైపోతుంది, మనకి క్వాంటిటీ తెలియదు. కిచడీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మనకి క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇంకా అయితే ఇప్పుడు మనం ఒక 1 hour పాటు నానబెట్టుకున్నటువంటివన్నీ వేసుకున్నాం కదా, పప్పులు, రాగులు, సామలు, వీటిని
వేయగానే మనం మూత పెట్టేసి వాటర్ వేసేసి ఉడికించడం కాకుండా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఒక 2 minutes అంతే, ఎక్కువ టైం అక్కర్లేదు. ఒక 2 minutes మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది కిచిడి. ఓకే అండి. సో ఇవన్నీ కూడా ఒక 2 minutes మనం చక్కగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా చక్కగా నానిపోవాలి. ఇందులో ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ రాగులు, సామలు ఇవన్నీ కూడా మనకి పురాతన కాలం నుంచి వస్తున్నాయి అన్నమాట. సో వీటిని చెప్పాను కదా, చాలా హెల్దీ డైట్ అంటారు. పాతకాలంలో ఉప్మాలు ఇలాంటివన్నీ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా ఎక్కువ తినేవాళ్ళు కాదు. పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగా ఈ చిరుధాన్యాలతోనే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. కాబట్టి చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. అందుకనే ఈ రోజు మన అమృతాహారం సెగ్మెంట్లో ఈ హెల్దీ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇది టైం పడుతుంది. ఒక 2 to 3 minutes కాదు, 2 to 3 విజిల్స్ మనం ఉడికించుకోవాలి. వాటర్ వేసేసాం కదా, మూత పెట్టేద్దాం. అన్నీ వేసేసాను ఇందులో, ఇంకేం లేదు వేయాల్సినవి. కాబట్టి ఒక మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కుక్కర్లో పెట్టేసి చక్కగా మనం ఉడికించుకున్నాం కదా. సో ఒక 3 విజిల్స్ వరకు ఉడికించేసుకున్నాము. రెడీ అయిపోయింది. ఓపెన్ చేసేద్దాం ఎలా ఉందో. ఓకే, సో చక్కగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా అయిపోయింది, రెసిపీ రెడీ అయిపోయినట్టే. సో మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అయిపోతుంది. ఓకే, సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది చూడండి, కలర్ఫుల్గా రెడీగా అయిపోయింది. సో ఒక స్పూన్తో ఫస్ట్ మనం కలిపేద్దాం చక్కగా. కింద పెట్టేసి సూపర్గా ఉందండి, కలర్ఫుల్గా రెడీ అయిపోయింది బాగా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ, ఎంతో హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది. ఓకే, సో చూస్తున్నారు కదా, స్ప్రౌట్స్ రాగి కిచిడి రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్ గా ఉంది. సో నాకైతే నోరు ఊరిపోతుంది. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్ మీరు చూసేయండి. స్ప్రౌట్స్ రాగి కిచిడికి కావాల్సిన పదార్థాలు: సామలు అరకప్పు, స్ప్రౌట్స్ అరకప్పు, పెసరపప్పు పావు కప్పు, రాగి అరకప్పు, అల్లం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, దాల్చిన చెక్క 1, లవంగాలు కొద్దిగా, బిర్యానీ ఆకు 2, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, క్యారెట్ 1 కప్పు, బీట్రూట్ 1 కప్పు, టొమాటోలు 1 కప్పు. స్ప్రౌట్స్ రాగి కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టి నెయ్యి వేసి మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీరా, అల్లం ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, స్ప్రౌట్స్ వేసి కలిపి ఇంగువ కూడా వేసి అలాగే పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టిన సామలు, రాగులు, పెసరపప్పు వేసి కలుపుకోవాలి. ఇక సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ రాగి కిచిడి రెడీ. ఓకే, స్ప్రౌట్స్ రాగి కిచిడికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. వావ్, సూపర్ గా ఉంది కిచిడి. మనం రెగ్యులర్ గా చేసుకునే కిచిడి కన్నా ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉందండి నిజంగా. ఇందులో మనము వెజిటబుల్స్ అన్ని వేసాము, స్ప్రౌట్స్ వేసాము, అండ్ అందులోనూ పైనుంచి రాగులు అలా వేసాం కదా, అవి కూడా మనకి పంటికలా తగులుతూ ఉన్నాయి తింటూ ఉంటే క్రిస్పీగా.
సూపర్ గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చూసి కంపల్సరీ మీరు కూడా అదే అంటారు, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి. ఓకే, సో మరి మీరు గనక ఇవాళ మన ఎపిసోడ్ ని చూడడం మిస్ అయితే లేదా మళ్ళీ చూడాలి అనుకుంటే చక్కగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చండి. www.youtube.com/etvabhiruchi or www.facebook.com/etvabhiruchi. సో చక్కగా మన ప్రోగ్రామ్ ని చూసేయండి. మనం చేసేటువంటి వంటలన్నీ కూడా హ్యాపీగా మీరు కూడా చేసేయండి, తినేసేయండి. ఓకే అండి, చూసారు కదా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో చక్కగా నేను మీకు 2 వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేశాను కదా. మరి ఇలాగే రేపు కూడా మరో 2 వెరైటీ రెసిపీస్ తో నేను మీ ముందుంటాను. Until then, have a great day. Bye bye.